హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఇంకా నేను నిన్న వీడియో పెట్టలేదు, ఇంకా సెల్ అయితే అవకాశం లేదు ఫ్రెండ్స్. బాబుకి క్లాసులతోటి ఇంకా దానిలో నెట్ అయిపోయిందనమాట. ఇంకా వీడియో షూట్ చేసినా కానీ అది పెట్టడం కుదరలేదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే నిన్న మా చేను దగ్గర నేను తీసిన వ్యూ. ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. చూడండి. దీనిలో ఒక మ్యారేజీ, రిసెప్షను అవి ఉన్నాయండి. దీనిలో యాడ్ చేశాను. చూడండి, చాలా బాగుంటుందన్నమాట. ప్రత్యేకమైన ఒక టెంపుల్ ఉంది, చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. అది కూడా చెట్టు చూస్తున్నారా? చిన్న పిండి పడింది, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇది మా అన్నయ్య వాళ్ళ చెట్టు అనమాట. మా చెల్లకు వచ్చిందని చెప్పాను కదా మొన్నటి వీడియోలో. ఇది చిన్న చిన్న పిందెలు పడుతున్నాయి. ఇప్పుడు చలికి బాగా కాస్తాయండి ఈ సొరకాయలు అనేవి. ఇది పెద్దగా ఉంటుంది గెనుము. ఈ గెనుము అంతా అల్లుకొని పోయిందనమాట చెట్టు. అంటే ఇటువైపు చేనేమో డౌన్గా ఉంటుంది, అటువైపు బాగా డౌన్గా ఉంటుంది. ఇంకా మధ్యలో బాగా పెద్ద కాలం అనమాట. ఇది పొలాలకి ఏం పెట్టుకోరు, కానీ కందకం అంటారు కదా, ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు ఇట్లా దీనిలో నుంచి వెళ్ళిపోతుంటాయి. చాల మీద పడకుండా ఉండేందుకు ఇట్లా తీస్తూ ఉంటారనమాట. ఇంకా చాల మీద పడితే ఇంకా అన్నీ చేలు పాడైపోతాయి కాబట్టి ఇంక ఇట్లా పెద్ద పెద్ద కందకాల్లాగా తీస్తే ఇంక చాల మీద పడకుండా వాటర్ అనేది ఇట్లా వెళ్ళిపోతుంది. అంటే మామూలుగా కాలువలు అయితే ఏమి రావు, కానీ బాగా వర్షాలు ఎక్కువగా పడ్డప్పుడు ఇంక ఇటువైపు నుంచి మా చేలో నుంచి అటువైపు నుంచి వాళ్ళ చేలో నుంచి ఈ కాలువ ద్వారా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇద్దరి మధ్యలో ఇలా పెద్ద పెద్ద కందకాలు తీస్తూ ఉంటారు. ఇలా ఈ కందకాలు తీయడం వల్ల మనకి చేలల్లో కూడా కొంచెం వాటర్ నిల్వలు అంటారు కదా, అవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇవి ఇంతకుముందు రోజుల్లో ఇంకా చాలా పెద్దగా ఉండేవి, కానీ ఇప్పుడు ఏమైందంటే ఇంకెక్కడికక్కడ చేలు అందరూ జనాలు కలిపేసుకొని చాలా చిన్న చిన్నవి చేస్తున్నారనమాట. అందుచేత ఇంకా బోర్లు ఎక్కువ వేయించినా వాటిల్లో ఎక్కువ నీరు అనేది ఉండడం లేదు. చాలా లోతు వరకు కొట్టించాల్సి వస్తుంది అన్నమాట బోర్లు. అంటే 500 ఫీట్స్ 450 ఫీట్స్ అలా కొట్టించాల్సి వస్తుంది బోర్లు. ఇక్కడ చూడండి, ఈ మిరప చేలో నేను అక్కడక్కడ ఇలా బొబ్బరి చెట్లు, అలానే ధరలో ఉంటే కొన్ని చెట్లు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కొట్టుకొని పోతే ఇలా చిన్న చిన్నగా మినుములు నాటాను. అవి ఇప్పుడే మొలకలు వచ్చాయి. ఈ మినుములు ఇప్పుడు వీటికి 6 డేస్ అనమాట. ఇవి పుట్టి ఇప్పుడు నాటైతే ఏమి మొలసైతే 6 డేస్. ఇంకా నేను నాటినాక 3వ రోజు 4వ రోజుకి మొలకలు వచ్చాయి. వాటర్ కట్టాం కదా చేనుకి, ఇంకా అంతా ఖాళీ ఉందని చెప్పేసి ఇంక అక్కడక్కడ ఇంకా గడ్డి పట్టకుండా ఉంటుందని చెప్పి ఇలా బోధల మీద మినుములు నాటాను. ఇంకా ఇదిగోండి వంగ చెట్టు. ఈ వంగ చెట్టుకి ఏదో అసలు అంతా ముడతలాగా అసలు బాగా దోమ చూడండి, అసలు ఎలా లేగుస్తుందో, కదిలిస్తే చాలు బాగా లేగుస్తుంది అన్నమాట. ఈ దోమ అంతా మళ్ళీ మిరప చెట్లకి పడుతుందని చెప్పి పీకేద్దాం అనుకుంటున్నాం. ఇంకా ఇక్కడ చూడండి, నేను ఈ వాటర్ బాటిల్కి పోసి ఈ వంగ చెట్ల మధ్యలో దాచిపెట్టాను అనమాట. మొన్న ప్రతిరోజు తెచ్చుకోవాలంటే ఒక్కొక్కసారి కుదరదు కదా, అందుకని చెప్పి అలా దాచిపెట్టాను. ఈ వంగ చెట్లు అయితే ఇంక పీకేయాల్సిందేనేమో అనిపిస్తుంది. నాకైతే పీకాలనిపించట్లేదు, కానీ మా వారు తప్పనిసరిగా పీకేస్తారు. చేనైతే ఇట్లా గడ్డలు గడ్డలుగా ఉంటుంది. నాగటి సాలు వేసిన చేను. మళ్ళీ మందు కొడుతున్నారు. రోజు మార్చి రోజు కొట్టడం అవుతుంది మందులు. ఇవన్నీ తీసుకొచ్చి కొడుతున్నారనమాట. ఇదైతే స్పెషల్గా ఈ గ్రీన్ కలర్ డబ్బాలో వేప నూనె. ఇంకా ఇవేంటియో ప్యాకెట్స్, డాక్టర్ కేజీ అంట, తెగుళ్ళకి, దోమకి, నల్లికి. ఏముంది? పేటర్ గోల్డ్. ఇంకా చిన్న చిన్నవి, ఇది పురుక్కి,
లద్దె పురుగు ఎక్కువగా ఉంది చేలో, దీనికి కొడుతున్నారు. ఓకే, చూసారా ఇంకా అక్కడక్కడ చాలా ములిసాయి అనమాట. ఇట్లా దొరలమ్మటి ఖాళీ ఉన్న దగ్గర అంతా ఇలా మినువులు నాటాను. ఇక్కడేమో కొద్దిగా మొక్కలు వస్తున్నాయి అనమాట. చూస్తున్నారా, ఇప్పుడే భూమిలోంచి తన్నుకొని పైకి వస్తున్నాయి. ఇంకా మినువులు అక్కడక్కడ తెల్ల నువ్వులు అవి నాటాను. ఇంకా అవి అయితే ఇప్పుడే మొలవు, 9-10 రోజులకు కానీ మొలవు అంట తెల్ల నువ్వులు. ఇలా గ్యాపుల్లో నాటాను. కొంచెం అయినా ఇంట్లో తినేందుకైనా సరిపోతాయి కదా అని చెప్పేసి. అది కాక ఇంకా మిరప తోటలో కూడా గడ్డి పట్టకుండా ఉంటుంది కదా ఈ దొరలమ్మటి, లేకపోతే ఎక్కువ కలుపు పట్టేసి ఇంక కూలీలు అప్పుడు రారండి, ఎక్కువ పత్తికే వెళ్తుంటారు. ఇది కష్టంగా ఉంటుంది తరువాత, ఎందుకంటే అరకులో అవి ఆపేస్తారు కదా అప్పుడు. నేను చెప్పిన దేవస్థానము నీలకంఠేశ్వరుని దేవస్థానము చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఇక్కడ ఇది అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అంటారు కదా, వాళ్ళు కట్టించారనమాట. అంటే ఇంతకుముందు ఎప్పటి నుంచో ఉంది, కానీ మళ్ళీ దాన్ని ఆ గుడి అలానే ఉంచి కదిలించకుండా చుట్టూ అంతా డెవలప్ చేశారు. ఇక్కడ మా బంధువులది మ్యారేజ్ అనమాట. చాలా ఫేమస్ అండి. పూర్వకాలంలో నాగిలేరు అంటారు కదా, నాగిలేరు ఒడ్డున ఉంటుందన్నమాట ఇది. ఈ నాగిలేరులో దేవకన్యలు వచ్చి స్నానం చేశారంట, అలా చెప్తూ ఉంటారు పురాణాల్లో. అయితే ఇక్కడ మ్యారేజ్ జరుగుతుందండి. కొంచెం మందు కొట్టేసి మ్యారేజ్కి వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడ మ్యారేజ్లో ఇంకా ఏమేమి వడ్డించారో అదంతా చూపిస్తున్నాను మీకు. ఇంకా బిర్యానీ, కుర్మా, పెరుగు చట్నీ, గారెలు, అలానే కర్రీస్ ఇవన్నీ కూడా వీడియో షూట్ చేశాను. ఇంకా ఈ గుడిలో అయితే అసలు చాలా ఫేమస్ అండి. ఈ కార్తీక మాసం మొత్తం పూజలు జరుగుతుంటాయి. ఇంకా అన్నప్రసన్నం, ఇంకా పెళ్ళిళ్ళు, కళ్యాణ మండపము, కాశీ దగ్గర నుంచి ఇంకా శివుని విగ్రహం తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. ఇది ఎంతో ఫేమస్ అండి అసలుకి. అక్కడ ఆ రుద్రుణ్ణి కదిలియాలంటే చాలా వరకు ఏంటి ఉంటాయి కదా, ఆ అద్దాలు అవి బోతద్దాలు అవి వేసి చూస్తే లోపల వరకు ఉన్నాయంట. కదిలించలేక గుడి అలానే ఉంచేసి ఇంకా పక్కన డెవలప్ చేశారు ఆ ఫ్యాక్టరీ వాళ్ళు. లేదంటే ఫ్యాక్టరీ వాళ్ళు అయితే దాన్ని శుభ్రంగా అక్కడ తీసేసి వేరే ప్లేస్లో కట్టిస్తామన్నారు, కానీ అదైతే వీలు పడలేదు. ఇంకొకసారి మళ్ళీ ఒకసారి వెళ్ళినప్పుడు బాగా క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు మ్యారేజ్ హడావుల్లో ఉండి అంతగా షూట్ చేయలేకపోయాను అనమాట. ఇంకా తర్వాత సాయంత్రం అయితే ఇంటికి వచ్చేసి టమాటా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఓన్లీ ఊరికే టమాటాలు మిక్సీ పట్టేసి దానిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే కొంచెం ధనియాలు, నువ్వులు వేసి మిక్సీ పట్టి టమాటో రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రైస్ చూడండి, నేను ఆ రైస్ కుక్కర్కి కప్పు ఇస్తారు కదా, ఆ కప్పుతో 2 కప్పులు పోసాను అనమాట. వాటర్ అనేది ఇంగిట్ట జస్ట్ చేయితోటి కొలతతోటి పెట్టుకుంటున్నానండి. 1 అంగుళం వరకు కన్నా కూడా తక్కువే వేసాను, ఎందుకంటే మళ్ళీ టమాటోల్లో వాటర్ ఉంటుంది కదా, అందుకని చెప్పి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఇంకా సింపుల్గా చేస్తున్నాను అనమాట. ఇంకా కర్రీ అయితే ఏం లేకుండా ఇంకా కర్డ్ తోటి తినొచ్చేసి అని ఇంకా జస్ట్ కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా కర్డ్తో తిన్నా కానీ మామూలుగా విడిగా రైస్గా తిన్నా కానీ బాగుంటుందని చెప్పి కొంచెం పచ్చిమిర్చి అలానే కారం కూడా యాడ్ చేశాను. దీంట్లోనే కొంచెం నువ్వులు, బిర్యానీ ఆకు అవన్నీ వేసి మిక్సీ పట్టాను. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. కాసేపు ఆయిల్లో మగ్గబెట్టుకున్న తర్వాత ఈ జ్యూస్ని కడిగి పెట్టుకొని నానబెట్టుకున్న రైస్లో యాడ్ చేసామంటే ఇంకా మనకి టేస్టీగా టమాటో రైస్ అనేది ప్రిపేర్ అవుతుందండి. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి గుడి అయితే. మళ్ళీ చెప్తున్నాను, అది ఊరు వచ్చేసి గోగులపాడు గ్రామం అనమాట. అక్కడ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు చాలా పొలాలు కొన్నారనమాట. ఇంకా దీనిలోనే టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేస్తున్నాను. ఆ మాటలు ఈ మాటల మధ్యలో మాట్లాడుతున్నానండి. ఇంకా టేస్ట్కి సరిపడినంత ఉప్పు యాడ్ చేసి ఇంకొకసారి తిప్పేసి ఇంకా మనం ఉప్పు చెక్ చేసుకొని మూత పెట్టేస్తే సింపుల్గా నాకు సాయంత్రం డిన్నర్కి టమాటో రైస్ అనమాట. ఇంకా కర్రీ ఏమి చేయాలని ఇంట్రెస్ట్ లేదండి, అందుకని చెప్పి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. పెళ్లి హడావుల్లో ఉంటానా, గుడి అంతా ఇంకా చూపించలేకపోయాను. అక్కడ నుంచి కాశీ దగ్గర నుంచి తీసుకొచ్చిన విగ్రహము అవన్నీ కూడా చూపిద్దాం అనుకున్నాం, కానీ ఇంకొకసారి విడిగా వెళ్ళినప్పుడు కంపల్సరీ తీసి చూపిస్తానండి. ఎప్పుడైనా వచ్చినప్పుడు విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ అనుకున్నవి తప్పనిసరిగా నెరవేరుతాయంట. ఎంతో ఫేమస్ అండి, ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తుంటారు.
ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేయండి. చూసారా, బిర్యానీ రైస్ లాగా ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో. పొగ అంతా ఇంకా కెమెరాకి వస్తుందన్నమాట. జస్ట్ కుక్కర్ స్విచ్ పడిపోగానే కొంచెం నెమ్ముగా ఉంటుంది, కానీ మనం ఒక 5 minutes దాన్ని అలా వదిలేస్తే ఇంకా తినడానికి ఇంకా బాగా పొడి పొడిలాడుతూ రెడీ అయిపోతుంది అనమాట. వాటర్ అనేది కొంచెం తక్కువే పెట్టుకోవాలన్నమాట టమాటా రైస్కి. టమాటా జ్యూస్ ఉంటుంది కాబట్టి. చూసారా, కలర్ఫుల్గా టేస్టీగా బిర్యానీ లాంటి టమాటో రైస్. ఓకే ఫ్రెండ్స్, రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.